సో రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్లో రేడియేషన్ ఎన్నాళ్ళు ఉంటుంది? రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్లో యూజువల్లీ మొత్తం రొమ్ము తీసేసిన పేషెంట్స్కి అయితే 3 వారాల ట్రీట్మెంట్ ఉంటుందండి. 5 నిమిషాల ట్రీట్మెంట్, రావడం, రేడియేషన్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఇట్లా వారానికి 5 రోజులు, మొత్తం 15 ట్రీట్మెంట్లు 3 వారాలు డ్యూరేషన్లో జరిగిపోతుంది. అదే రొమ్ము ప్రిజర్వ్ అయిన పేషెంట్స్లో ఏంటంటే 3 నుంచి 4 వారాల ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళలో ఎక్కడ రేడియేషన్ ఎలా ఉంటుంది అంటే, రొమ్ము తీసేసిన పేషెంట్స్కి ఫ్యూచర్లో రొమ్ము తీసేసిన జాగాలు స్కిన్ పైన కానీ చెస్ట్ వాల్ పైన కానీ రాకుండా ఉండడానికి ఆ పర్టికులర్ జాగాలోనే మనం రేడియేషన్ ఇస్తాం. సో మనకి రేడియేషన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆ పర్టికులర్ ప్లేస్లోనే కన్ఫైన్ అయి ఉంటాయి. రేడియేషన్ థెరపీ అనేది ప్యూర్గా లోకల్ ట్రీట్మెంట్. మనకి రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ప్యూర్గా లోకల్ సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి. అదే రొమ్ములో క్యాన్సర్ గడ్డను తీసేసి ఓన్లీ రొమ్ము ప్రిజర్వ్ చేసిన పేషెంట్స్కి రేడియేషన్ ఎక్కడ ఇస్తాము అంటే, ఆ మిగిలిపోయిన రొమ్ముకి కొన్ని రీజనల్ లింఫాటిక్ డ్రైనేజ్ ఏరియాస్ అని ఉంటాయి, ఆ ఏరియాస్కి ఇస్తాం.